హాయ్ అండి. అందరికీ నమస్కారం. మనం కార్తీక పురాణం చెప్పుకుంటున్నాము. ఇది 4వ వారం అండి. ఏవైనా తప్పులు చదివుంటే, ఏమైనా మిస్టేక్స్ వచ్చుంటే దయచేసి క్షమించండి. ఇది 4వ వారం. కార్తీక మాసం, కార్తీక పురాణం 4వ అధ్యాయం, 4వ రోజు. ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమను వల్ల బ్రహ్మరాక్ష జన్మ నుండి కూడా విముక్తి నొందుదురని చెప్పుచుండగా, జనకుడు మహాతపస్వి తమరు తెలియచే ఇతిహాసము వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి చేయవలనో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలనో వివరింపుడు అని కోరగా, వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. దీపారాధన ముందు అతి ముఖ్యము. దీని వలన మిగులు ఫలము నందవచ్చు. శివకేశవులు ప్రీత్యర్థము శివాలయముగాను విష్ణాలయమందుగాను దీపదానము చేయవచ్చు లేదా దీపారాధన చేయవచ్చు. సూర్యాస్తమయమందు అనగా సంధ్య చీకటి పడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారం మందు గాని దీపం ఉంచిన వారు సర్వపాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదులు సన్నిధిలో ఆవునేతితో గాని కొబ్బరి నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏది దొరకనప్పుడు ఆముదంతో కొని దీపం వెలిగించి ఉంచవలను. దీపారాధన ఏ నూనెతో చేసిననో మిగులు పుణ్యాత్ములగును. భక్తి పరులుగాను అగుటయే కాక అష్టైశ్వర్యములు కలిగి సింహసన్నిధికి ఎగుదురు. ఇందుకు ఒక కథ గలదు, వినుము. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమున పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదుకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అచ్చటకు పిప్పలాదుడు మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందులకంత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషి పుంగవ, నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృషించి ఈ తీర్థ స్నానము తపమాచరించుచున్నాను అని చెప్పాను. అంత మునిపుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివసన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయిన. వెంటనే పాంచాలరాజు తన దేశమున వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము 1 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదము ప్రజలకు పంచిపెట్టుచు విడువకుండా 1 దినములు అటుల చేసెను. తత్పుణ్యకార్యముల వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమక్రమముగా 9 మాసములు నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుడు కలిగెను. కుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటా పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలునకు శత్రుజి అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వల్ల పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటా ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతమును దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. రాకుమారుడు శత్రుజి దినదిన ప్రవర్ధమానుడై సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కానీ యవ్వనము రాగానే దుష్టుల సావాసం వలన చేతను తల్లిదండ్రులు గారాభముగా చేతను తన కంటికి ఇంపుగా స్త్రీలకు బలత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనిచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు విననట్లు ఉండిరి. శత్రుజి ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డుచెప్పు వారను నరుకుదును కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను చేయుచుండెను. అటుల తిరుగుచుండగా ఒకానొక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మధునికైనను శక్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేసెను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని పోయి భోగములను అనుభవించెను. ఇట్లొకరికొకరు ప్రేమలో పరవశులగుటచే వారు ప్రతి దినము అర్ధరాత్రి వేళ
ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటుల కొంతకాలం జరిగిన ఎటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారిని ఒకేసారికి చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గము సంపాదించి సమయమున కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయంను కలుసుకొనవలెను వాళ్ళని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరి ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాముకులిద్దరును గుడిలో కలుసుకొని గాఢలింగన మొనర్చుకొని సమయమున చీకటిగా ఉన్నదని దీపముండిన బాగుండును కదా అని రాకుమారుడు అనగా ఆమె తన బయట చెంగును చించి అక్కడున్న ఆమోదపు ప్రముదలో ముంచి దీపము వెలిగించెను. తర్వాత వారిరువురు మహానందమునతో రతిక్రీడలు సలుపుటకు వృద్యుక్తులవుచుండగా అదే ఎదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలన ఆ రోజు ముగ్గురిని చనిపోవుట వలన శివదూతల ప్రేమికులు ఇరువురును తీసుకుని పోవుటకు యమదూతల బ్రాహ్మణుని తీసుకుని పోవుటకు అక్కడికి వచ్చిరి. అంత యమదూతలకు చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళటకు మీరేళ వచ్చిరి? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించి ఆ వ్యభిచారులను కొరకు శివదూతలు విమానములో వచ్చుట ఎలా చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించెను. అంత యమకింకరులు, ఓ బాపడా, వారెంతటి నీచులైనా ఈ పవిత్ర దినము అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధానంలో దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి. కావున వారు కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినవారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురమును ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత బ్రాహ్మణులకు దానం చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానము ఎక్కించి శివ సన్నిధ్యమును చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు ప్రోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కావున కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యమందుదురు. ఇట్లు స్కంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 4వ అధ్యాయం 4వ రోజు పారాయణం సమాప్తయామి. సో ఫ్రెండ్స్, 4వ రోజు పారాయణం కూడా మనం పూర్తి చేశాము. ఏవైనా తప్పులు చదువుంటే మన్నించండి. కార్తీక మాసంలో శివాలయం ముందు కానీ విష్ణాలయం ముందు కానీ దీపం పెడితే ఎంత మంచిదో మనకి కథ ద్వారా తెలిసినది. కార్తీక మాసంలో ఏ చిన్న కార్యం చేసినా, ఏ దీపదానం కానీ దీపం పెట్టినా మంచి ఫలితాలను ఇస్తుందని మనకి ఈ స్టోరీ ద్వారా తెలిసింది. సో అందరూ మంచిగా దీపాలు పెట్టి మంచి ఫలితాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్.